లహరి ఇంట్లోకి వస్తూ ఇల్లంతా పొగ ఉండటంతో పూజ ఎవరు చేస్తున్నారు అని అంటూ లహరి హాల్లోకి వస్తుంది. లహరి అలా వచ్చేసరికి అందరూ కూడా లహరిని చూస్తూ ఇంకా అందరూ హాల్లోకి వచ్చేస్తారు. అవును, పూజ ఎవరు చేస్తున్నారు అని అడగటంతో శరణ్య పైనుంచి పొగ వేస్తూ నవ్వుతూ చూస్తూ నేనే వస్తున్నాను అని అంటూ చెప్తుంది. నేనే పొగ వేశాను, పూజ చేశాను అని శరణ్య అంటుంది. శరణ్యని చూసి ఆనంద చాలా సంతోషపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. శరణ్యని అలా చూసి ఒక్కసారిగా చాలా ఆనంద ఫీల్ అవుతూ ఉంటే మిగతా వాళ్ళంతా షాక్ అవుతారు. అనన్య కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమ్మ శరణ్య వచ్చావా అని ఆనంద అంటే అవునత్తయ్య గారు హారతి తీసుకోండి అని అంటూ ఆనందకి వాళ్ళ మావయ్యకి హారతి ఇస్తుంది. అప్పుడే మళ్ళీ లీలావతి దగ్గరికి వెళ్ళి హారతి తీసుకోండి అత్తయ్య గారు అని అంటంతో సరే అని చెప్పేసి హారతి ఇచ్చేసరికి లీలావతి సీరియస్గా చూస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడిగితే ఇంకా అప్పుడు లీలావతి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. ఆనంద భర్త ఇలా అంటాడు, ఇంకొకసారి తప్పు చేయకుండా జాగ్రత్తగా నడుచుకోమా అని అంటే సరే మావయ్య గారు, నన్ను కూడా మీ బిడ్డ అనుకోండి, క్షమించండి అత్తయ్య గారు అని అంటూ లీలావతి వైపు చూస్తూ అంటూ ఉంటుంది. అలా అనేసరికి అమ్మడు ఆనంద అంటుంది, అమ్మ శరణ్య దర్శన్ గదికి వెళ్ళావా అని అడిగితే లేదత్తయ్య గారు, ఇప్పుడు వెళ్ళాలి, ఇదిగో బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది అని శరణ్య అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి అనన్య మాత్రం టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇదెప్పుడు వచ్చింది, అసలు ఇంత ధైర్యంగా ఎలా రాగలిగింది ఇది అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య అలా చూస్తూ ఉండగానే అనన్య చూస్తూ ఉండగానే శరణ్య లోపలికి బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అనన్య వైపు కోపంగా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, నన్ను చెల్లి అని కూడా చూడకుండా నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, ఇక నుంచి నీ సంగతి చెప్తానే అని చెప్పి కోపంగా ఆలోచిస్తూ అనన్య వైపు కోపంగా శరణ్య చూస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు అనన్య ఇలా అనుకుంటూ ఉంటుంది, అసలు ఇది రావటం ఏంటి, ఇంత ధైర్యంగా ఇక్కడ వచ్చి ఉండటం ఏంటి, ఇప్పుడు నన్ను దాని కళ్ళల్లో ఏదో చేస్తాను అని కాన్ఫిడెన్స్ కనిపించడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఆలోచిస్తూ అనన్య కంగారు పడుతూ ఉంటుంది. శరణ్య నీ సంగతి చెప్తాను అనుకుని పైకి దర్శన్ గదికి వెళ్తుంది. శరణ్య దర్శన్ గదికి వెళ్తే దర్శన్ ఏం చేస్తాడు, గొడవ చేస్తాడా, అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.